నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నిరుపేదలకు సహాయం చేయాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం కారణంగా దేశంలోని ఎంతో మంది పేదలు కడుపు నిండా అన్నం తింటూ ఉన్నారు. అయితే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పంపిణీ చేసిన బియ్యాన్ని కాస్త క్రిస్టియన్ మిషనరీలు దుర్వినియోగం చేస్తున్నాయి. మిషనరీలు పేద కుటుంబాల నుండి బియ్యాన్ని సేకరిస్తూ ఉన్నాయి. ప్రతి కుటుంబ సభ్యుడు మిషనరీలకు రోజు ఒక పిడికెడు బియ్యాన్ని విరాళంగా అందజేస్తూ ఉన్నారు. ఆపై వాటిని పెద్ద మొత్తంలో సేకరించి బహిరంగ మార్కెట్లో కిలోకి 25 నుంచి 30 రూపాయలకు విక్రయిస్తూ ఉన్నారు. ఈ పద్ధతి ద్వారా మిషనరీలకు 100 కోట్లకు పైగా వార్షిక ఆదాయం సమకూరుతుందని అంచనా. ఈ డబ్బులను పాస్టర్లకు జీతం, మత మార్పిడి జరిగిన కుటుంబానికి డబ్బును ఇవ్వడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. భారత ప్రభుత్వం ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2019 కింద మిషనరీలకు విదేశీ నిధులపై కఠినమైన పరిమితులను విధించింది. దీంతో విదేశాల నుండి డబ్బులు భారత్లోకి రావడం కష్టమే. అందుకే భారత్లోనే నిధులను సృష్టించడానికి ఎన్నో కుట్రలకు పాల్పడుతూ ఉన్నాయి మిషనరీలు. ఇప్పుడు ఇలా బియ్యంతో డబ్బులు సంపాదిస్తూ కోట్ల రూపాయలను వెనకేసుకుంటూ వస్తున్నారు. అమాయక హిందువులను మతం మార్చడానికి నెల నెల డబ్బులు ఇవ్వడం వెనుక మిషనరీల బియ్యం సేకరణ కూడా ఉంది. ఛత్తీస్గఢ్లోని కొన్ని జిల్లాలలో క్రిస్టియన్ల జనాభా విపరీతంగా పెరిగిపోతూ ఉండడం వెనుక ఈ మిషనరీలు ఉన్నాయి. జష్పూర్ జిల్లాలో క్రైస్తవ జనాభాలో గణనీయమైన పెరుగుదల ఉంది. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం 2011లో 1.89 లక్షల మంది క్రైస్తవులుగా గుర్తించారు. ఇప్పుడు 3 లక్షలకు పైగా ఉన్నారని తెలుస్తుంది. ఛత్తీస్గఢ్ జనాభా 3 కోట్లకు పైమాటే. సుమారు 2.5 కోట్ల మంది ప్రభుత్వ రేషన్ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. పేదరికాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల కింద 4 ఉన్న కుటుంబాలకు ఛత్తీస్గఢ్లో నెలకు 35 కిలోల బియ్యాన్ని అందిస్తుంది. అయితే ప్రభుత్వ బియ్యాన్ని ఇలా దుర్వినియోగం చేయడం సరికొత్త సవాలుగా మారింది. హీలింగ్ మీటింగ్ల ద్వారా మిషనరీలు మత మార్పిడిలు నిర్వహిస్తున్నారని బజరంగ్ దళ్ నేతలు చెబుతున్నారు. జాజ్పూర్, అంబికాపూర్, రాయ్గఢ్, బల్రాంపూర్తో సహా పలు జిల్లాలలో బియ్యాన్ని సేకరించి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారని తెలిపారు. మిషనరీలకు విదేశీ నిధులు తగ్గగా ప్రభుత్వం అందించే బియ్యం వారికి కీలకమైన ఆర్థిక వనరులుగా మారిందని మత మార్పిడులకు వ్యతిరేకంగా పోరాడుతున్న హిందూ కార్యకర్తలు తెలిపారు. ఈ నిధుల దుర్వినియోగంపై మీడియా సంస్థలు గతంలో నివేదించినా కూడా ప్రభుత్వం సరైన యాక్షన్ తీసుకోలేదు. మిషనరీలు నిర్వహించే హీలింగ్ మీటింగ్లు, మతపరమైన కార్యక్రమాల సమయంలో బియ్యం సేకరిస్తున్నారని మీడియా సంస్థలు సాక్ష్యాలను ప్రజల ముందు పెట్టాయి. 2020 నుండి పలు ప్రాంతాల్లో పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. అయినా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. మత మార్పిడులను అడ్డుకోవడం, సామాజిక అసమానతలు, ఉద్రిక్తతలను నివారించడానికి తక్షణ చర్యలను ప్రభుత్వం తీసుకోవాల్సిందేనని హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. అయినా పేదల బియ్యాన్ని కూడా మిషనరీలు ఇలా వాడేస్తూ ఉండడం షాకింగ్ గా అనిపిస్తోంది.